కృష్ణ గారు రేపైతే బాగుండేది, మీరు డ్రెస్లో బాగుండేవారు అంటారు అందరూ. ఒక్క ఫోటో రావట్లేదు, హలో అన్నా ఒక్క ఫోటో రాలేదన్నా, ఒకసారి దశాబ్ద కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం వచ్చినా కూడా ఈ పనులు పూర్తి చేయకపోవటం వల్ల మాగంటి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆయన కళ్ళగన్న పొనంగి పొంత 2004 జిల్లా కలెక్టర్ ఎంపీ భాస్కర్ కూడా శ్రద్ధ పెట్టి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకొని శాసనసభ్యులు ప్రభాకర్ గారు, శాసనసభ్యులు బుజ్జి గారు, అట్లాగే ఆ రోజు శంకుస్థాపన టైంలో ఉన్న అంబికా కృష్ణ గారు, అట్లాగే ఆ రోజు దెందులూరు శాసనసభ్యులుగా ఉన్న మాగంటి బాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాటపర్రు గ్రామానికి వీళ్ళంతా కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ పనులు పూర్తి చేయాలని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఇంత మంచి పనిని వెంటనే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించటం, నిధులు ఇవ్వటం, మా ఇరిగేషన్ అధికారులు అట్లాగే రెవెన్యూ అధికారులు అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాతో నీళ్లు వదిలే కార్యక్రమం చేశారు. సుమారు 10,000 ఎకరాలు, 6 గ్రామాలు, 110 క్యూసెక్లు బ్రహ్మాండంగా పంట పొలాలకి గోదావరి తల్లి ఖరీఫ్తో పాటు రబీ పంటను కూడా ఆ గ్రామాల్లో తీసుకెళ్తూ ఉంది. రేపు ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రైతాంగం పంటలు పండించుకునే అవకాశం వచ్చింది. తాగునీరు సాగునీరుకి శాశ్వత పరిష్కారం వచ్చింది. అట్లాగే ఇప్పుడు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ రహదారిని కూడా ప్రతిపాదించారు. కాబట్టి ఒకసారి ఇటు ఆర్ఎండ్బి అధికారులు ప్లస్ నేషనల్ హైవే రోడ్డుకి అనుసంధానం చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇటు మా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని ఏ విధంగా ఏ పక్క ఎటు తీసుకోవాలి, ఎటు వెసులుబాటు ఉంటుందో దాని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఆ పని కూడా చేపిస్తామని, రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాం.